ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికి నమస్కారం అండి. మన శాస్త్రంలో అన్నిటికంటే ముఖ్యమైన వ్రతం ఏదంటే ఏకాదశి వ్రతం అండి. అలాగే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ముఖ్యమైనది మరియు కఠినమైనది ఏది అంటే నిర్జల ఏకాదశి అండి. దీన్ని పాండవ ఏకాదశి అని, భీమసేన ఏకాదశి అని కూడా అంటాము. అయితే మనకి ఈ 2026 సంవత్సరంలో ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? ఇంకా పారణ ఏ సమయంలో ఉండాలి? ఉపవాసం ఏ రోజున ఉండాలి? ప్రాముఖ్యత ఏంటిది? అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ఒక్క ఏకాదశి పాటించడం వల్ల సంవత్సరం మొత్తం ఉన్న 24 ఏకాదశుల వ్రత ఫలితం అయితే దక్కుతుందండి. కానీ ఈ ఏకాదశి చాలా కఠినమైందండి. కనీసం నీరు కూడా తాగకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలి. మనకి మహాభారతం, పద్మపురాణం రెండిటిలోనూ ఈ నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి వివరించబడిందండి. పాండవులందరూ ఏకాదశి వ్రతాన్ని అయితే పాటించేవాళ్ళు. కానీ భీముడు మాత్రము ఈ వ్రతాన్ని అయితే ఆచరించేవాడు కదండి. ఆకలికి ఉండలేక ఈ వ్రతాన్ని అయితే ఆచరించేవాళ్ళు కాదు. కానీ తనకు కూడా ఈ ఏకాదశి ఫలితం దక్కాలని కోరుకుంటూ వ్యాస మహర్షి దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు వ్యాస మహర్షి ఒకేసారి 24 ఏకాదశుల వ్రతపుణ్యం పొందే అద్భుతమైన మార్గం ఉందని ఋషి భీముడికైతే చెప్పాడండి. అదే నిర్జల ఏకాదశి. కనీసం నీరు కూడా తాగకుండా ఈ రోజునైతే ఈ వ్రతం అయితే పాటించాలి. ఈ ఏకాదశి ఉపవాసం అయితే పాటించాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసినంత పుణ్య ఫలితం అయితే ఉంటుంది. అందుకే దీన్ని భీమ ఏకాదశి అంటాము. ఇది జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. దీన్ని నిర్జల ఏకాదశి, పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడైతే తెలియజేస్తాండి. ముందుగా ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూన్ 24వ తేదీ అనగా బుధవారం రోజున రాత్రి 8:06 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూన్ 25 గురువారం రాత్రి 9:05 వరకు మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ఆధారంగా మనం నిర్జల ఏకాదశి వ్రతాన్ని, ఉపవాసాన్ని నిర్వహించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జూన్ 25వ తేదీ అనగా గురువారం రోజునండి. ఈ రోజునే మనం ఉపవాసం అనేది ఉండాలి. ఇంకా పూజ అది చేసుకోవాలి. అయితే ఉపవాస విరమణ వచ్చి మన పాలన సమయం వచ్చి మన ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మన ఉపవాస విరమణ అయితే చేయాలండి. అంటే తర్వాత రోజు అంటే 26వ తేదీన మనం ఉపవాస విరమణ చేయాలండి. ఉపవాస విరమణ పాలన సమయం వచ్చి 2026 సంవత్సరం జూన్ 26వ తేదీ అనగా శుక్రవారం రోజున ఉదయం 5:55 నుండి 8:31 లోపు మనం ఉపవాస విరమణ చేయొచ్చండి. మన ద్వాదశి తిథి ఎండొచ్చి మనకి 26వ తారీఖు రాత్రి 10:22 వరకు ద్వాదశి తిథి అయితే ఉంటుందండి. కనీసం ఈరోజు నీరు కూడా తాగకుండా ఉపవాసం అనేది పాటించాలి. ఒకవేళ మీరు నీరు తాగకుండా ఉండలేము అనుకునే వాళ్ళు కనీసం పాలు, పండ్లు అనేది తీసుకొని మనం ఏకాదశి వ్రతాన్ని అయితే నిర్వహించవచ్చండి. మీ ఓపిక బట్టి అంటే మీరు శరీర అనుకూలత బట్టి మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి. మీరు ఈ సంవత్సరంలో చేసే ఏ ఏకాదశిలో మీరు పాటించలేకపోయినా ఈ ఒక్క ఏకాదశి అయితే నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి. మీకు ఇంకా ఈ ఏకాదశి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అందిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.